హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వెజిటేబుల్ నెస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తా. చాలా ఈజీ రెసిపీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇలా నేను ఆలుగడ్డ ముక్కలను కట్ చేసుకున్నా. ఇవి పెద్ద సైజ్ అయితే మనకు ఒక 5 అయితే సరిపోతాయి. మీడియం సైజ్ కాబట్టి నేను ఒక 7 అయితే తీసుకున్నా. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి మనం వేసుకున్నాం. ఇలా గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాళ్ళు మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి. నేను ఉడకబెట్టేటప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. ఇలా మనం వేసుకుంటే ఆలుగడ్డకు అనేది బాగా సాల్ట్ పట్టేస్తుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇవి మనం చాలా సాఫ్ట్గా ఉడకబెట్టుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పొటాటోని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాం. ఇది హీట్ అయ్యేలోపు కట్ చేసుకునే వెజిటేబుల్ ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే ఒకటి క్యాప్సికమ్, 150 గ్రామ్ మష్రూమ్స్, అలాగే ఒక టమాటాని తురుముకున్నా. ఇలా ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్ ముక్కలు వేసుకున్నాం. మిక్స్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కాస్త వేగనిద్దాం. ఇలా ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది కదా, నెక్స్ట్ క్యాప్సికమ్ మీ దగ్గర ఎల్లో రెడ్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. ఇది కాస్త వేగనిద్దాం. క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనిలో మష్రూమ్ ఇంకా మిక్స్ చేసుకున్నాం. కాస్త ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ మనకు తొందరగా వేగిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. 2 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకున్నాం. కాస్త వేగాలి. మష్రూమ్ కూడా వేగిపోయి కదా, ఇప్పుడు దీంట్లో మనం టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాం. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఆరిగానో యాడ్ చేసుకున్నాం. కాస్త మీకు కావాల్సి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అంతా మిక్స్ చేసుకోవాలి. మనకు ఒక 10 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. ఎందుకంటే మనం టమాటో వేసుకున్నాం కదా, అది ఉడకాలి. మనకు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయి చాలా మంచి స్మెల్ వస్తుంది. అది ఆరిగానో మనం వేసినందుకు చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఇది రెడీ అయినట్టు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. పొటాటో చల్లారిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవాలి చాలా పేస్ట్గా.
ఇదంతా పేస్ట్లా చేసుకోవాలి. ఇదంతా చూస్తే చాలా పెద్ద పనిగా అనిపిస్తుంది, కానీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పొటాటోలోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్, అలాగే డ్రై పార్స్లీ. మీ దగ్గర డ్రై లేకపోతే ఇలా మనకు పచ్చిది కూడా మన కొత్తిమీర టైప్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. లేక కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు బేకింగ్ చేసుకోవడానికి ఇలా పేపర్ వేసుకొని చేతికి కాస్త ఆయిల్ పూసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్ని రౌండ్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని ఇలా కాస్త ప్రెస్ చేసుకోవాలి. అలాగే చేతికి కాస్త ఆయిల్ తీసుకొని ఒక బాల్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, అన్నీ సేమ్ ఇలాగే చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెజిటేబుల్ని దీంట్లో వేసుకుందాం. వేసుకున్నాం కదా. నెక్స్ట్ నేను ఇలా చీజ్ ముందుగానే తురుముకున్నా. సో దీనిపైన మనం ఇలా రోల్ చేసుకోవాలి.
చీజ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన కాస్త పార్స్లీ ఇలా గార్నిష్ చేసుకున్నాం. అంతేనండి. ఇప్పుడు మనం దీన్ని బేకింగ్ చేసుకుందాం. 170 డిగ్రీ 20 మినిట్స్ అయితే మనకు సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా రెసిపీ చేసుకున్నాము రెస్టారెంట్ స్టైల్లో. చూడడానికి చాలా బాగుంది, స్మెల్ కూడా, టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.